ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. వేదవ్యాస మహర్షి గాసట బీసటగా ఉన్న వేదరాశిని ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వవేదము అని 4 వేదములుగా వింగడించి లోకమునకు అందించిన మహాత్ముడవు నీవు. నీ పనుపున ఋగ్వేదమును పైల మహర్షి, యజుర్వేదమును వైశంపాయనుడు, సామవేదమును జైమిని మహర్షి, అథర్వవేదమును సుమంతుడు లోక ప్రపంచమునందు ప్రపంచితము చేయుచున్నారు. 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతమును రచించిన మహానుభావుడవు. యోగినేతవయ్యావు, బ్రహ్మతత్వ నిర్ణేతవైనావు. ఇటువంటి మహాత్ముడవైన నీవు సామాన్యుల వలె శోకించటం న్యాయమా వ్యాసమహర్షి? అయితే ఇంతటి నీ వ్యాకుల చిత్తానికి కూడా ఒక హేతువు నాకు కానబడుచున్నది. ఎన్ని ధర్మములు ప్రపంచించినను, ఎన్ని వేదాంతములు ప్రపంచించినను ఒకే ఒక్క లోపము నాకు కనబడుతున్నది. శ్రీహరినామస్తుతి మనసారా నోరారా చెయ్యని రచన సంపూర్ణము కాదు.